హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో టేస్టీగా కాలీఫ్లవర్ టమాటో కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక 3 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటో అంతా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా టమాటోలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. ఈ సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో కాలీఫ్లవర్ కర్రీ రెడీ. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.